దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోందా? ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను ఇక యువత అంత సులభంగా నమ్మే పరిస్థితి లేదా? సోషల్ మీడియా వేదికగా మొదలయ్యే అసంతృప్తి రేపు వీధి నిరసనలుగా మారే అవకాశం ఉందా? ఢిల్లీలో కనిపిస్తున్న జెన్సీ ప్రభావం రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేయబోతోందా? ఉద్యోగాలు, ఉపాధి, ప్రభుత్వ నియామకాలు, స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్ అవకాశాలు ఈ అంశాలపై ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే యువత ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడు ఇవే అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. భారత రాజకీయాల్లో ఇప్పుడు యువత పాత్ర గతంలో కంటే మరింత కీలకంగా మారుతోంది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ఈ తరం రాజకీయాలను చూసే విధానం పూర్తిగా భిన్నంగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. వారికి కులాలు, వర్గాలు, సంప్రదాయ రాజకీయాల కంటే ఉద్యోగాలు, ఆదాయం, అవకాశాలు ముఖ్యమవుతున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే ప్రతి హామీని సోషల్ మీడియా ద్వారా గుర్తుంచుకుంటున్నారు. ఏ హామీ అమలైంది, ఏది అమలు కాలేదు అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు అధికారానికి వచ్చిన తర్వాత ఎంతవరకు అమలవుతున్నాయో ప్రశ్నిస్తున్నారు. గతంలో 5 ఏళ్లు వేచి చూసే ఓటరు ఇప్పుడు నెల నెలా ప్రభుత్వ పనితీరును అంచనా వేస్తున్నాడనే విశ్లేషణ ఉంది. అందుకే రాజకీయ పార్టీలు కూడా యువతను నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీల అధినేతలు యువతపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో యువతకు సంబంధించిన అనేక అంశాలు జాతీయ స్థాయిలో చర్చకొచ్చాయి. ఉద్యోగాల కల్పన, పోటీ పరీక్షల నిర్వహణ, నియామకాల్లో ఆలస్యం, విద్యావకాశాల వంటి అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒకే హ్యాష్ ట్యాగ్తో లక్షలాది మంది స్పందించే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా ఇప్పుడు యువతకు ఆయుధంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో నిరసనలకు ప్రజలను సమీకరించడం కష్టమైతే ఇప్పుడు ఒక పోస్టుతోనే చర్చ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అందుకే రాజకీయ పార్టీలు కూడా డిజిటల్ వేదికలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. సీఎం చంద్రబాబు సైతం ఇన్ఫ్లుయెన్సర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో మొదలైంది. యువత అభిప్రాయాలను తెలుసుకోవడానికి కూటమి ప్రభుత్వం సైతం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాయనే చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోందట. ఈ పరిస్థితినే కొందరు రాజకీయ విశ్లేషకులు జెన్జీ ఎఫెక్ట్ గా అభివర్ణిస్తున్నారు. అంటే యువత స్పందన నేరుగా రాజకీయాలపై ప్రభావం చూపే కొత్త దశ ప్రారంభమైందని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా యువత ఆశలు భారీగా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ, పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ, స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్ల ప్రోత్సాహం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రధాన చర్చగా నిలిచాయి. ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాల అమలుపై యువత దృష్టి పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది యువకులు ప్రభుత్వ నిర్ణయాలను నిశితంగా గమనిస్తున్నారట. ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎంత పెరుగుతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత వేగంగా జరుగుతోంది అనే అంశాలపై చర్చ జరుగుతోందట. పెట్టుబడులొస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో యువత ఎదురు చూస్తోంది. అదే సమయంలో హామీల అమలులో ఆలస్యం జరిగితే అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితాలు ఇస్తే యువత నుంచి సానుకూల స్పందన కూడా రావచ్చని మరో వర్గం అభిప్రాయపడుతోంది. అంటే ప్రభుత్వ పనితీరే యువత అభిప్రాయాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారనుందనే చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలకు యువతే అతి పెద్ద పరీక్షగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హామీలు ప్రకటించడం మాత్రమే కాదు, వాటిని అమలు చేయడం కూడా అంతే కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. యువత ఇప్పుడు ప్రశ్నిస్తోంది, సమాధానాలు కూడా కోరుతోంది. సోషల్ మీడియాలో మొదలయ్యే చర్చలు ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో ప్రతిఫలించే అవకాశాలను రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. అందుకే యువత సమస్యలపై త్వరితగతిన స్పందించాల్సిన అవసరం ప్రభుత్వాలపై పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అసంతృప్తి ప్రతి సందర్భంలో నిరసనగా మారుతుందని చెప్పడానికి ఆధారాలు లేవు. ప్రభుత్వాల స్పందన, అమలు వేగం, ప్రజల అనుభవాలు వంటి అంశాలపై పరిస్థితులు మారుతాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, దేశ రాజకీయాల్లో యువతను విస్మరించే అవకాశం ఇక ఏ పార్టీకి లేదు. రానున్న ఎన్నికల్లో జెన్జీ ఎఫెక్ట్ ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.